ఉల్లి రైతుకి గుడ్ న్యూస్. ఉల్లి రైతుకి శుభవార్త ఏంటి? ధరలు దారుణంగా పతనం అయిపోయాయి. అసలు పొలంలో నుంచే ఆ ఉల్లిగడ్డ సేకరించడానికి ఖర్చులు కూడా రావడం లేదు. మరి ఉల్లి రైతుకు శుభవార్త ఏమిటి అని మీకు అనుమానం రావచ్చు. కర్నూలు జిల్లాలో ముఖ్యంగా ఒక 8 మండలాల్లో 45,000 ఎకరాల్లో ఉల్లి సాగు అవుతుంది. మామూలుగా దేశవ్యాప్తంగా మనం చూసినట్టయితే మహారాష్ట్రలోని నాందేడ్ పరిసర ప్రాంతాల్లో ఆ జిల్లానే మొత్తం ఉల్లిగడ్డలు సాగు చేస్తారు. దేశంలోనే అతిపెద్ద మార్కెట్ నాందేడ్ మార్కెట్. అయితే కర్నూలు మార్కెట్ కూడా గత కొంతకాలంగా మన రాష్ట్ర అవసరాలు, తెలంగాణ అవసరాలు తీరుస్తా ఉంది. అయితే ఈ ఏడాది మే నెలలోనే ముందస్తు వర్షాలు కురవడంతో రైతులు ఎర్లీ ఖరీఫ్ ప్రారంభించారు. పంట చేతికి వచ్చింది. ధరలు దారుణంగా పతనమయ్యాయి. దీనికి అనేక కారణాలు. పంట పిక్ చేసే సమయంలో, హార్వెస్టింగ్ చేసే సమయంలో పెద్ద ఎత్తున కంటిన్యూస్గా వర్షాలు పడ్డాయి. ఏదో ఒక వర్షం పడి తర్వాత ఎండలు వస్తే పర్వాలేదు. కంటిన్యూస్గా 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు వర్షాలు పడడంతో పంట చెడిపోతూ ఉంది. ఉల్లిగడ్డలు బాగా ఆరుదల కనుక వస్తే 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, సంవత్సరం కాలం కూడా నిల్వ చేసుకోవచ్చు. ఆరుదల ఉండాలి. సరుకులో ఆరుదల ఉంటే కనుక నిల్వ చేసుకోవచ్చు. కానీ ఈ వర్షాలకి సరుకు నిల్వ ఉండటం లేదు. వ్యాపారస్తులు కూడా ధరలనే దారుణంగా పతనం చేశారు. ప్రభుత్వం రంగంలోకి దిగి కేజీ 12 రూపాయలు కొనుగోలు చేస్తున్నా కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. సాధ్యం కావడం లేదు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెక్టార్కి 50,000 రూపాయల సాయం అందించాలని ప్రకటించారు. ఉల్లి సాగు చేసిన రైతులు అందరికీ ప్రకటిస్తారా? పంట నష్టపోయిన వారికి మాత్రమే హెక్టార్కి 50,000 అంటే ఎకరాకు ఒక 20,000 రూపాయల చొప్పున కనీసం రైతు ఖాతాలో జమ చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఈరోజు సిద్ధం చేస్తారు. సాయంత్రానికి రెడీ అవుతాయి. దాదాపు 45,000 ఎకరాలు, 30,000 మంది రైతులు ఉన్నారు. కొంతమంది రైతులు 5 ఎకరాలు వేశారు, కొంతమంది 10 ఎకరాలు వేశారు. 5 ఎకరాలు వేసిన రైతుకి అయితే 1,00,000 రూపాయలు వస్తాయి. 10 ఎకరాలు వేసిన రైతుకి 2 లక్షల సాయం అందబోతా ఉంది. పంటల బీమాకి దీనికి సంబంధం లేదు. ధరల పతనం అయితే పంటల బీమా రాదు. పంట బాగానే వచ్చింది, దిగుబడి, ధర పోయింది. అందువల్ల ప్రభుత్వమే ఆ పంటను సేకరించే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇక రైతులు కూడా ఎంతో కొంత సహాయం చేసేందుకు ప్రతి ఎకరాకు ఒక 20,000 రూపాయల చొప్పున, హెక్టార్కి 50,000 రూపాయల చొప్పున రైతుకి సాయం ప్రకటించబోతా ఉన్నారు. పంట వేసిన అందరికీ సాయం చేస్తారా? నష్టపోయి ఇప్పుడు ఎవరైతే హార్వెస్ట్ చేశారో వారికి మాత్రమే సాయం చేస్తారా అనే దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది. క్లారిటీ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.